నేను పవన్ కళ్యాణ్ గారు అనేది నాకు అసలు తెలీదు. అయితే నాకు అనుకోకుండా అన్నవరం తమిళ్లో చేశాను నేను. తమిళ్లో చేశానని చెప్పి మళ్ళీ తెలుగులో కూడా ఇచ్చాను. ఆసిన్ మదర్గా చేశాను దాంట్లో. ఆ మూవీ చేస్తున్నప్పుడు నాకు ఆయన పరిచయం అయ్యారు. ఆయన అనుకున్నారు, ఏంటమ్మా ఇంత బాగా చేస్తున్నావు, ఎక్కడ చెన్నై నుంచి వచ్చావా ఏంటి అన్నారు. లేదు సార్ ఇక్కడ, అబ్బా ఇక్కడ ఇలా ఆర్టిస్టులు ఉన్నారా అన్నట్టుగా అన్నారు ఆయన. నాకు అర్థం కాలేదు. అంటే అంటే ఇక్కడే ఉంటున్నానండి, ఇక్కడే హైదరాబాదే నేను ఉండేది, కాకపోతే ఒరిజినల్గా వేరే ఆంధ్ర, కానీ ఇక్కడే ఉండి నేను షూటింగ్స్ అవి చేస్తున్నాను అని అంటే కొంచెం అప్రిషియేట్ చేశారు. అంటే సీన్ చేస్తా ఉంటే బాగా చేసావమ్మా, బాగా ఇదిలో ఉంది అని. అంత తర్వాత నాకు ఆయనతో మాట్లాడుతూ ఆయన ప్రవర్తన కానీ, ఆయన కూర్చునే విధానం లేదు, ఆయన మాట్లాడుతుంటే ఆయన చెప్పే విధానాలు ఎందుకో నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. మామూలుగా ఇలా నేను కుర్చీలో షార్ట్ అయిపోయిన తర్వాత మనం వచ్చి కుర్చీలో కూర్చుంటాం, బట్ ఆయన వచ్చేసి కింద దులిపేసేసుకొని నేల మీద కూర్చునేవాడు. సార్ అదేంటి సార్ అని చెప్పి మీరు లేచి ఎంచుంటే, లేదు నాకు ఇలాగే ఇస్తాను, ఇలాగే కూర్చుంటానని. నాకు అర్థం కాల. తర్వాత ఆయన కొన్ని వేదాంతం ఇది కానీ కొంచెం ఆధ్యాత్మికంగా కొంత చెప్తూ ఉంటే, అసలు ఆయన చెప్పేవి వింటూ ఉంటే నాకు ఎందుకో అయిపోయి, ఏంటి ఇంత బాగా చెప్తున్నారు, ఇంత నాలెడ్జ్ ఉంటుందా అని చెప్పేసి అలా అయిపోయి కనెక్ట్ అయిపోయాను. అంటే ఆయన అభిమానం, ఓహో ఆయన పద్ధతులు బాగున్నాయనే అభిమానం పెంచుకున్నాను.